ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాలమున నీ కృప కొరకు వేడుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని ప్రేమించి ఈ దినము మాకు ఆశీర్వదించినందుకు వందనములు చెల్లించుకుంటూ, ఈ దినము నీ వాక్యం చేత నాతో మా ఒక్కొక్కరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 21వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యుల్లో ఎవడునూ ఆయనను అడగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. యేసు ప్రభు పునరుద్ధానుడైన తరువాత 3వసారి తన యొక్క శిష్యులకు దర్శనము ఇవ్వటం, అక్కడ ఆయన శిష్యులను దర్శించే ఒక కార్యము చూస్తూ ఉన్నాం. ఆయనతో పాటు 3.5 సంవత్సరము సేవలో ఉన్న శిష్యులు తాము యేసు ప్రభు ఇంకా లేడు అన్న ఒక నిర్ణయమునకు వచ్చి తమ యొక్క పాత వృత్తి అయిన చేపలు పట్టుటకు తిరిగి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. రాత్రంతా ప్రయాసపడినను వారు ఏమీ సంపాదించుకొనలేకపోయినారు. యేసు ప్రభు యొక్క మాట చేత 153 గొప్ప రకపు చేపలు అని అక్కడ రాసి ఉంచబడినది. చాలాసార్లు మనము దేవుని యందు అనేక సంవత్సరములుగా విశ్వాసముతో నడిచిన వారిగా ఉంటాం. దేవుని యొక్క కార్యములను చూసిన వారిగా, అనుభవించిన వారిగా, అందులో నడిచిన వారిగా ఉన్నాము. కానీ కొన్నిసార్లు పరిస్థితులను చూసి ఇంకా ఇది నాకు పనికిరాదు, ఇంకా నేను ఇలాగ ఉండలేను అనుకొని లోకము నిన్ను ఆకర్షించిన దాన్ని బట్టి, లోకంలో ఉన్న కార్యములు నీ దేవునికి దూరముగా తీసుకొని వెళ్ళటకు తమ యొక్క వంతు పని చేస్తుండగా, నీవు దేవుని యందు ఉన్న విశ్వాసమును లేకుంటే ఆయన చేసిన కార్యముల ద్వారా నీవు పొందుకున్న మేళ్లను మరచి లోకము వైపు చూస్తూ అందులో నీవు తిరిగి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ, ఇక్కడ శిష్యులు అలాగనే వారు 3.5 సంవత్సరం యేసు ప్రభుతో పాటు ఉన్నారు. ఆయన చేసిన ప్రతి అద్భుతమును చూసినారు. కానా విందులో నుండి ఆయన రొట్టె విరిచేంత వరకు ఆయనతో పాటు ఆయన శ్రమలను చూసిన వారిగా ఉన్నారు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచినాడని వారికి దర్శనం ఇచ్చిన వాడిగా ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కూడా, ఇవన్నీ ఎరిగి ఉండి కూడా వారు మళ్ళా తమ యొక్క పాత వృత్తి అయిన చేపలు పట్టుటకు తిరిగి వెళ్ళటం చూస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు మనం ఇలాగున్నామో ఒకసారి పరీక్షించుకుందాం. ఎన్నిసార్లు ఇలాగ తిరిగి విడిచిపెట్టిన వాటి కోసమే వెళ్తున్నాము. ఇంకా దేవుని యొక్క మార్గంలో మనకి ఏ ఆదాయం లేదు, లేకపోతే ఏ సహాయం లేదు, ఎవరు మనల్ని ఓదార్చేవారిగా లేరు, ఎవరు మనల్ని నడిపించేవారు లేరు అనుకుంటూ దేవుని మార్గంలో నుండి తప్పించుకునేదానికి, లేకపోతే దేవుని మార్గం నుండి తొలగించి నీవు లోకంలో ఉన్న వాటి ద్వారాగా ఉపశమనమును పొందుకోవాలని ఆశిస్తున్నావేమో. ఒక్కసారి ఉదయకాల సమయమున నిన్ను నీవు దేవునికి తిరిగి సమర్పించుకునేదానికి ప్రభు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. శిష్యులను ప్రభు అలాగే విడిచిపెట్టలేదు. వారి కోసం ఒక ఉద్దేశం ఉన్నది. వారి ద్వారాగా గొప్ప కార్యమును చేయాలి, లోకమునే తల్లకిందులు చేసేదానికి వారిని ఎన్నుకొని ఉన్నాడు. సర్వలోకమునకు దేవుని యొక్క సువార్త వ్యాపించుటకు వారే సాధనముగా ఉన్నారు అని ప్రభు ఎరిగి ఉన్నదాన్ని బట్టి వారి ద్వారాగా సమస్తము చేయనున్న ప్రభు వారిని విడిచిపెట్టక వారి యొద్దకు వచ్చి వారి యొక్క మనోనేత్రములను తెరచుట చూస్తూ ఉన్నాం. వారి యొక్క బలహీనతలో వారిని బలపరిచినారు. వారిని తిరిగి లేవనెత్తి దేవుని కొరకు తమ ప్రాణములను సహితము అర్పించుటకు వెనుకాడని వారిగా ప్రభు వారి జీవితమును చేసినారు. పేతురును మనం చూసినట్లయితే తల్లకిందులుగా సిలువ వేయబడ్డ, మన దేశమునకు వచ్చిన తోమ బల్లెముతో పొడవబడి తన యొక్క ప్రాణమును రక్తమును కార్చి ఈ దేశము కోసం ఇచ్చినాడు. యోహాను ఎన్నో శ్రమలు ఓర్చి దేవుని కోసం నమ్మకముగా ఉన్నాడు. ఇలాగ శిష్యుల యొక్క జీవితం అంతా చూసినట్లయితే దేవుని కోసము అంతం వరకు సాక్షులుగా నిలబడగలిగినారు.
కారణం ఏమిటంటే ప్రభు వారిని విడిచిపెట్టక వారిని బలపరిచినాడు. వారి యొక్క బలహీనమైన సమయంలో వారితో ఉన్నాడు. నీవు కూడా పూర్ణమైన మనస్సుతో దేవుని వైపు చూసినట్లయితే నీ బలహీనతలన్నిటి ప్రభు పక్కన పెట్టేసి, నీలో ఉన్న లోపములను ప్రభు చూడట్లే, నీలో ఉన్న ఆసక్తిని చూస్తున్నాడు. నీలో ఉన్న ఆయన యొక్క ఆ ప్రేమ కలిగిన మనసును చూస్తూ ఉన్నాడు. ఇతరుల కోసము నీవు దేవుని కార్యములను పంచిపెట్టాలనుకున్న ఆ మనసును చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను బలపరిచి, నీలో ఉన్న బలహీనతను తొలగించి, నిన్ను లేవనెత్తి, నిన్ను స్థిరపరిచి ఆయన కోసం వాడుకొనుటకై నిన్ను దర్శిస్తున్నాడు. నిన్ను లోకము ఎలాగ కృంగదీసినా సరే, ఎలాగ కలవరం పరిచినా సరే, నీవు కృంగవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు, బలహీనం పడవలసిన అవసరం లేదు. ఎందుకనగా ప్రభువు నీకు ప్రక్కనే ఉన్నాడు. నీవు ఆయనను విడిచి వెళ్ళాలనుకున్న ఆయన నిన్ను విడువడని మొదటిగా నీవు జ్ఞాపకం చేసుకోవాలి. నీ స్వరమును ఆయన ఆలకిస్తూ ఉన్నాడు. నీతో ఆయన మాట్లాడేవాడిగాను, నీకు సమీపముగా ఉండి నిన్ను ఓదార్చేవాడిగాను, నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడని గ్రహించుకుంటూ ఆయన వైపు చూసి ముందుకు వెళ్ళటకు ప్రయత్నించు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుందాం. మమ్మల్ని ప్రేమించి నీ కృపనిచ్చినందుకు వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవా, నీవు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రములు. మేము నిన్ను విడిచినను, మేము పాత కార్యముల వైపు తిరిగి వెళ్ళేదానికి ప్రయత్నించినను, నీవు మమ్మలను ప్రేమించి పాత పాప జీవితమునకు వెళ్ళక నీ కోసం నమ్మకముగా జీవించడానికి నీ ఉద్దేశములను సంపూర్ణం చేసేవారిగా మేము ఉండాలని ఆశించిన దాన్ని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటూ నీ కృపతోనైనా నన్ను మమ్మల్ని దాచి కాచి నడిపించమని, నీవే ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.